కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ను సక్రమంగా జరపలేదని ఆరోపించిన బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ పాలనలో కరీంనగర్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులు డిలిమినేషన్ ను శాస్త్రీయబద్ధంగా జరపలేదని తేల్చిన బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ 60 డివిజన్లను 66 డివిజన్లుగా శాస్త్రీయత లేకుండా ముసాయిదా తయారు చేశారు. ఇందుకోసం టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులు చివరకు ఐఏఎస్ అధికారులను సైతం తప్పుదారి పట్టించారు. దీని వెనుక ఎవరున్నారో అధికారులు చెప్పాలి. డివిజన్లలో లేని ఓట్లను కలిపి ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. సాంకేతికత ఎంత పెరిగినా బౌండరీస్ సరిగ్గా ఏర్పాటు చేయలేదు. దీనిపై కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్లు సమాధానం చెప్పాలి. మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన ముసాయిదా జాబితా చూస్తే ఆశ్చర్యంగా ఉంది. టౌన్ ప్లానింగ్ అధికారులకు నగరంపై పట్టు లేనట్టుగా కనిపిస్తోంది. అధికారులు తయారు చేసిన తప్పుడు ముసాయిదా జాబితాపై ఐఏఎస్ అధికారులు గుడ్డిగా ఎలా సంతకం చేశారో అర్థం కావడం లేదు. ముసాయిదా జాబితాలో పారదర్శకత కొరవడింది. 100 ఫీట్ల రోడ్డు మరియు 60 ఫీట్ల రోడ్డు హద్దులుగా డివిజన్లను విభజించాలి. కానీ ఎక్కడ ఫాలో అయినట్లు కనిపించడం లేదు. కాంగ్రెస్ బీజేపీలకు ఓటమి భయం పట్టుకుంది. బీఆర్ఎస్ పాలనలో కరీంనగర్ గొప్ప నగరంగా అభివృద్ధి చెందింది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 13 గెలిస్తే కాంగ్రెస్ 0 స్థానాలకు పరిమితమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 0, బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేని ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. 45కు పైగా సీట్లను గెలుచుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈరోజు కరీంనగర్ నగరానికి సంబంధించి డీలిమిటేషన్కి సంబంధించి 66 డివిజన్లకు గాను ఒక ముసాయిదా జాబితాను కార్పొరేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ విడుదల చేసిన జాబితా పూర్తిగా తప్పుల తడకగా, ఎటువంటి శాస్త్రీయంగా కానీ హద్దులు నియమించి కానీ లేకుండా డిలిమిటేషన్ జరిగినట్టు తెలుస్తుంది. పూర్తిగా మేము కూడా ఈరోజు దాని సమాచారంతో సహా ఇలా పత్రికా ముఖంగా ఈ అధికారులకు, ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదామని, ఈ పత్రికల ద్వారా తీసుకుపోదామనే ఉద్దేశంతోనే తెలియజేస్తున్నాం. మరే టౌన్ ప్లానింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మరి 3 ఐఏఎస్ ఆఫీసర్లతో ఈరోజు తప్పు చేపించడం జరిగింది. ఒకటి స్పెషల్ ఆఫీసర్గా ఉన్న జిల్లా కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసరే, లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ గారు ఐఏఎస్ ఆఫీసరే, మున్సిపల్ కమిషనర్ గారు ఐఏఎస్ ఆఫీసరే. మరి వీళ్ళు గుడ్డిగా ఏ విధంగా సంతకం పెట్టి ఈ జాబితాను విడుదల చేసిరనేదే మేము ప్రశ్నిస్తున్నాం. మరి దీని వెనుక ఎవరున్నారని కూడా చెప్పవలసిన అవసరం ఈ ప్రభుత్వంపై ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై, కాంగ్రెస్ మంత్రిపై కూడా ఉందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా 66 డివిజన్లకు గాను 3,35,000 ఓట్లని వారు చూపించడం జరిగింది. అదే మొదలు తప్పు. సరే, 3,35,000 చూపించారు. దాన్ని టోటల్గా 66 డివిజన్లకు డివైడ్ చేస్తే దాదాపు మరి 5,000 ఓట్లు వస్తాయి. మరి జీవో స్పష్టంగా చెప్తుంది, ఒక డివిజన్ డీలిమిటేషన్లో ఓటర్లు 10% ప్లస్ కానీ 10% మైనస్ కానీ, అంటే 5,000 ఓట్లు అయితే 10% మైనస్ అంటే 4,500, 10% ప్లస్ అంటే 5,500. 5,000 ఉండాలి, కానీ 10 ప్లస్ అయినా 10 మైనస్ అయినా ఉండాలి. కానీ ఇక్కడ చూపించిన డివిజన్లో ఎంత ఆశ్చర్యం అంటే 20వ డివిజన్ చూపించారు. హౌస్ నెంబర్ 10-5-449 నుంచి వెళ్ళి 10-5- ఎండింగ్ అని చూపించారు. మున్సిపల్ నుంచి విడుదలైన జాబితాలో 5,021 కోట్లు చూపించారు.
కానీ కేంద్ర ఎన్నికల కమిషనర్లు ప్రతి జనవరికి ఒకసారి ప్రతి కాన్సెన్స్ ఓటర్ లిస్టు విడుదల చేస్తారు. దాని ప్రకారం చూస్తే ఈ 5 నెంబర్లలో ఉన్న ఓట్లు 3,005 ఓట్లు. మరి 2,000 ఓట్లను ఏం చేయాలి తెచ్చి కలిపిరని మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇంకో డివిజన్ నెంబర్ 63 ఇంట్లో హౌస్ నెంబర్ 2-10-1832-2 2-10-2142/A. ఈ హౌస్ నెంబర్ ఈ డివిజన్లు ఎన్ని చూపించారు ఓట్లు అంటే 5,305 ఓట్లు చూపించారు. 5,305 ఓట్లు. కానీ దానిలో ఉన్నాయి 2,024 ఓట్లు. ఇంకో డివిజన్ 62వ డివిజన్ చూపించారు. ఈ 62వ డివిజన్లో 3 హౌస్ నెంబర్లు కలిపారు. 2-8-1 నుంచే లెండింగ్, 2-9-1 నుంచే లెండింగ్, 2-10-1 నుంచి వెళ్ళి 2-10-836 దాకా జ్యోతినగర్ ముఖరాంపూర్ అని చూపించారు. ఇవన్నీ లెక్క వీళ్ళు చూపించిన లిస్టులో 5,314 ఓట్లు చూపించారు. కానీ దీనిలో ఉన్న ఓట్లు 8,251 ఓట్లు ఉన్నాయి. గింత టెక్నాలజీ పెరిగింది. గింత డివిజన్లు డీలిమిటేషన్ అప్పుడు పోయినసారి చేసేటప్పుడు ఒక గూగుల్ అనేతో మ్యాప్ మన GPS మ్యాప్ ద్వారా బౌండరీస్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. మొదలు 5,000 ఓట్లు వచ్చే విధంగా, లేదంటే 5,000కు 4,500 వచ్చే విధంగా, లేకపోతే 5,000 5,500 వచ్చే విధంగా చేయవలసిన అవసరం ఉంది. మొత్తం 66 డివిజన్లలో వాళ్ళు చూసిన ఫిగరు ఇప్పుడున్న ఓటర్ లిస్టుకు ఒక్క డివిజన్ కూడా కలుస్తలేదు. 66 డివిజన్ల ఒక్క డివిజన్ కూడా కలుస్తలేదు. దీనికి జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. ఇటు కాంగ్రెస్లో ఉన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కానీ, ఈ కాన్సెప్ట్లో మరి ఇక్కడి కరీంనగర్ ఎంపీ కేంద్ర మంత్రి కూడా జవాబు చెప్పాలి. స్థానిక సంస్థల్లో గెలిచే ఎవరైతే వార్డు మెంబర్ కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, వీళ్ళు మాత్రమే ప్రజలతోని నేరుగా ప్రతిరోజు సంబంధాలు ఉండే నాయకులు స్థానిక సంస్థల్లో గెలిచిన నాయకులు. ప్రజలకు మౌలిక సదుపాయాలు పారిశుద్ధ్యంగా సంబంధించి కానీ, తాగునీరుకు సంబంధించి కానీ, స్ట్రీట్ లైట్కి సంబంధించి కానీ, వాళ్ళ అవసరాలకు సంబంధించి అభివృద్ధి పనిలో డ్రైన్ కానీ, ఇలా సీసీ రోడ్ కానీ, అక్కడ డివిజన్కి కావాల్సిన పైప్ లైన్ కానీ, వాళ్ళ పర్సనల్ అవసరాలలో కూడా ఇలా ఆదుకునేది చూసుకునేది స్థానిక నాయకుడే. కానీ వారు ఈ మౌలిక సదుపాయాలు కల్పించాలంటే భౌగోళికంగా త్రిభుజాకారమో లేకపోతే 4 మూలలో ఉండాలి తప్ప ఈ మూల నుంచి ఆ మూల దాకా రెవెన్యూ రికార్డు ప్రకారం వేరు. ఆశ్చర్యం ఇది. హౌస్ నెంబరు సీరియల్ 1 నుంచి వెళ్ళి లాస్ట్ దాకా కొట్టిరు బిల్ కలెక్టర్. బిల్ కలెక్టర్లకు, ఆర్ఐలకు, ఆర్ఓలకు ఒక్కరికి అవగాహన లేదు. ఇప్పుడున్న టౌన్ ప్లానింగ్ 3 టీపీఎస్లు కావచ్చు, ఒక టీపీఓ, వాళ్ళకు పూర్తిగా నగరం మీద పట్టు లేదు, అవగాహన లేదు. మరి ఇంత రెవెన్యూ సెక్షన్ వాళ్ళు, టౌన్ ప్లాన్ సెక్షన్ వారు ఏ విధంగా ఇంత తప్పుగా ఇస్తే ఐఏఎస్ ఆఫీసర్లు గుడ్డిగా ఎట్లా సంతకం పెట్టి ఇలా జాబితా విడుదల చేసిరో తెలియజేసిన అవసరం ఉంది. ఆబ్జెక్షన్ తీసుకుంటాను. ఆబ్జెక్షన్ ఏమని ఉంది చట్టంలో? 10% ప్లస్ మైనస్ అని ఉంది. 4,500 ఓట్లు లేకపోతే 5,000 ఓట్లల్లో 500 ఓట్లను ప్లస్ చేయొచ్చు, మైనస్ చేయొచ్చు. 1,000 ఓట్లు ఎట్లా కలుపుతారు అంటే మొత్తం పూర్తిగా డివిజన్లు జరుగుతుంటాయి. నార్త్ ఈస్ట్లో ఏదైతే పోయిన ప్రభుత్వం గైడ్లైన్స్ డివిజన్ డీలిమిటేషన్ ఒక జీవో తీసారు. అంటే గడియారం ముళ్ళు ఏ విధంగా తిరిగితే ఆ విధంగా డివిజన్ చేయమండి, డీలిమిటేషన్ చేయమండి. దాన్నే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఫాలో అవుతుంది. అదేముంది, నార్త్ ఈస్ట్ కార్నర్లో స్టార్ట్ కావాలి.
ఈ కరీంనగర్కు నార్త్ ఈస్ట్ ఏది స్టార్ట్ అవుతుంది మరి నార్త్ ఈస్ట్ మా లెక్క ప్రకారం మరి దుర్చెట్ స్టార్ట్ అవుతుంది. మీరు తీగల బుట్ట వాళ్ళు ఎక్కడ తీసుకున్నారు? నార్త్ ఈస్ట్ కూడా ఓవర్లుక్ చేసారు. దాంతోపాటు ఇన్ని ఇంకెన్ని తప్పులు అంటే హౌసింగ్ బోర్డుకు సంబంధించింది హౌస్ నెంబర్లను రెండిట్లా చూపించారు. విచిత్రం. మీకు ఇది బుక్తో సాయిస్తా. ఒక సంతకం పెట్టేటప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక హౌస్ నెంబర్ 2 సార్లు వస్తుంటే ఏం పొరపాటు అవుతుందని చూసుకోరా. 5-5వ డివిజన్ 5-7-1 హౌసింగ్ బోర్డు నుంచి వెళ్ళి 5-7 ఎండ్ వరకు అని చూపించి మళ్ళీ దాన్నే తీసుకుపోయి 23వ డివిజన్లో చూపిస్తారు. 23వ డివిజన్లో 5-7-501 నుంచి వెళ్ళి మళ్ళీ 600 అని అక్కడ ఎండాన్ని చూపిస్తాడు, ఇక్కడ 1 నీళ్ళు కలుపుతాడు. అంటే టోటల్ కూడా వాళ్ళు చెప్పకనే చెప్పారు, మేము పారదర్శకంగా చేయలేదు. 500 ఓట్లు అటు ఇటు జరగాలి కానీ 1000 ఓట్లను ఎట్లా కలపగలుగుతారు? ఎక్కడ కూడా 30 ఫీట్ల రోడ్డు, 40 ఫీట్ల రోడ్డు, 60 ఫీట్ల రోడ్లను హద్దులు చేయాలి, బార్డర్ చేయాలి. అది ఎక్కడ కూడా చూపించాలి. గైడ్ లైన్ ఉంది. జీవోలు అయితే బాజప్తి ఇంకోటి ఉంది. ఎక్కడ ఏ పట్టణంలో ఏ కార్పొరేషన్లో డివిజన్లు చేసినా 100 ఫీట్ను బార్డర్ చేయాలి. 100 ఫీట్ అవతల ఇవతల డివిజనే ఉండరాదు. అది జీవోలు ఉంది. ఒక 10 డివిజన్లు చేసారు అట్లా. బైపాస్ రోడ్ బొమ్మకల్ అటు ఇటు హౌసింగ్ బోర్డు ఇటు కలిపారు. గోపాల్పూరు దుర్సేటి అటు ఇటు ఉంటుంది కలిపారు. ఇక్కడ ఇంతకుముందు ఉన్న 44వ డివిజన్ను అటు ఇటు కలిపారు. ఇటు చర్మానగర్ను అంబేద్కర్ నగర్ కలిపారు. అంటే ఎంత విచిత్రం. అంటే జీవోని మెయింటైన్ చేయరా మీరు? ఎవరు చెప్తే చేసారు? అధికారులు జవాబు చెప్పాలి. మరి ఇంత అధ్వానంగా చేస్తే ఎవరు అడగరనా? వీళ్ళకి ఒకటే భయం పట్టుకున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి ఒకటే భయం పట్టుకున్నది. ఏం భయం అంటే 60 డివిజన్లు మొన్నటిదాకా ఉన్న దాంట్లో నిజంగా కూడా 50 మంది కార్పొరేట్ల బీఆర్ఎస్ పార్టీ ఉన్నాం. మాతోని కలిసి వచ్చిన ఎంఐఎం కూడా దాదాపు 7-8 డివిజన్లో ఉండే. ఈ 50 డివిజన్ల పైన 60 డివిజన్లో కూడా పూర్తిగా ఈ 5 ఏళ్లలో గొప్పగా అభివృద్ధి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్గా, మరి స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి వారు గంగుల కమలాకర్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు చొరవ తీసుకొని బీఆర్ఎస్ పాలకవర్గ సభ్యులు ప్రతిరోజు ప్రజలలో ఉండి మరి 60 డివిజన్లు కూడా అభివృద్ధి చేశారు. ఇదే విధంగా ఉంటే మళ్ళీ 50 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీకి వెళ్తారు. మాకు ఎక్కడ కూడా మా కార్పొరేట్లు పోయినసారి 2020 నుంచే 20లో 0 కాంగ్రెస్, ఈ తాప కూడా మళ్ళీ 0 వస్తారు. పోయినసారి బీజేపీ 13కి వెళ్తే మళ్ళీ ఇలా సింగిల్ డిజిట్ కూడా రారు అని తెలిసిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 18 మాసాలైంది. ఇలా మహిళలకు ఇస్తాను 2500 ఇయ్యలే, ఒక్క మహిళ కూడా ఓటేయదని వాళ్ళకి తెలుసు. 2000 పింఛన్ 4000 ఇస్తా అన్నారు, 4000 పింఛన్ 6000 ఇస్తా అన్నారు, అవి ఇయ్యలే, వాళ్ళకు ఒక్క ఓటేయరని తెలుసు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అన్నారు, ఇయ్యలే, అర్బన్ ఉన్న ప్రజలు ఒక్క ఓటేయరనేదే విషయం గ్రహించిన కాంగ్రెస్ నాయకత్వం ఇవాళ మంచిగా ఉన్న డివిజన్లు, ఒక శాస్త్రీయంగా ఉన్న డివిజన్లను డిస్టర్బ్ చేసి మెర్జుడు అయితే 6 డివిజన్లు పెరిగినాయి. 6 డివిజన్లు చేయొచ్చు, మరి అట్లే చేసిర్రు. 6 డివిజన్లు చేసిర్రు, కానీ కరీంనగర్ నగరంలో డిస్టర్బ్ చేసిర్రు. దీనికి జవాబు చెప్పాలి. ఎందుకు డిస్టర్బ్ చేయవలసి వచ్చింది? ఇప్పటికైనా అధికారులకు చెప్తున్నాం, ఎవరో నాయకులు చెప్తే, అధికారంలో ఉన్న నాయకులు చెప్తే మీరు వాళ్ళని చెప్తే మాకు కూడా కోర్టును ఆశ్రయించవలసిన అవసరం ఉంది. కోర్టును ఆశ్రయిస్తాం. జీవోలు ఉన్నాయి బాజప్తా, జీవోను కాదని చేసే అధికారం
అధికారులకు లేదు, దాన్ని ఫాలో కావాలి. మరి ఐఏఎస్ ఆఫీసర్ ముగ్గురు ఏం జవాబు చెప్తారు కరీంనగర్ ప్రజలకు? ఇలా పొద్దుగాల నుంచి వెళ్ళి కరీంనగర్ ప్రజలు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ఏందన్నా గిట్లా ఇచ్చేసినాయి డివిజన్లని. ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్తా, నా ఆఫీస్ ముంగట అక్కడ స్టార్ట్ అవుతుంది ఈ రోడ్డు, అక్కడ ఎండ్ అవుతుంది. దాదాపు ఒక 200 మీటర్స్ ఉంటుంది. 200 మీటర్స్లో 3 డివిజన్లు ఉంటాయి. ఇలా 7-1 హౌస్ నెంబర్ ఉంటుంది ఈ పారమిత స్కూల్ దాకా, ఇదో డివిజన్. దాన్ని దాటంగా దాన్ని ఆనుకొని పారమిత స్కూల్ అనుకొని 210 ఉంటుంది హౌస్ నెంబర్, అదొక 50 మీటర్లు ఉంటుంది, అదొక డివిజన్. దాని తర్వాత 10-1 ఉంటుంది, అదొక 50 మీటర్లు ఉంటుంది, అది ఓ డివిజన్. దాని తర్వాత మళ్ళీ 210 ఉంటుంది, మళ్ళా అదో డివిజన్. అంటే ఎవరన్నా ఊడ్చే కార్మికులు అక్కడ ఊడ్చి మళ్ళీ ఇక్కడికి రావాలి, ఎందుకంటే డివిజన్ వైజు కార్మికులు పనిచేస్తారు, డివిజన్ వైజు లైన్మెన్స్ ఉంటారు, డివిజన్ వైజు దానికి పక్షాన తక్షణమే తప్పకుండా మా గౌరవ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్లు, మా డివిజన్ ప్రెసిడెంట్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, మా ముఖ్య నాయకులతోని మా స్థానిక శాసనసభ్యుల ఆదేశాల మేరకు రేపు జిల్లా కలెక్టర్ను కలుస్తాం. మరి ప్రజలను దాదాపు 3 లక్షల ప్రజలు ఇవాళ అయోమయానికి గురవుతున్న పరిస్థితిని తీసుకొచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారులపై, రెవెన్యూ అధికారులపై చర్య తీసుకోవాలి. మిమ్మల్ని కూడా ఐఏఎస్ ఆఫీసర్లను తప్పుతో పట్టించిన ఆ అధికారులపై చర్య తీసుకోవాలని సాక్ష్యాలతో సహా రేపు రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాం. తప్పకుండా వారు చర్య తీసుకోకపోతే ఇది పారదర్శకంగా లేని, ఒక లోభూష్టమైన, శాస్త్రీయంగా లేని ఒక డీలిమిటేషన్ చేసిన అధికారులపై చర్య తీసుకునేందుకు అధికారులు తీసుకోకపోతే కోర్టును కూడా ఆశ్రయించి అధికారుల మీద చర్య అయ్యే వరకు కూడా విడిచిపెట్టేది లేదు. తప్పకుండా ఇవి శాస్త్రీయంగా అయ్యే విధంగా మేము అయ్యే వరకు కూడా మా పోరాటం చేస్తాం. వీరు భయపడ్డట్టు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ బీజేపీ మంత్రి గారు కానీ వారు భయపడి ఇష్టానుసారంగా చేపించారు కదా, మీరు ఏ విధంగా మీరు చేసిన ఈ కరీంనగర్ నగరపాలక సంస్థ మీద 3వ యాట్రిక్ జెండా ఎగిరేది పోయేది ఈ గులాబీ జెండా మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అని తెలియజేస్తూ, తప్పకుండా 66 డివిజన్లో 45 పైన కార్పొరేటర్లు బీఆర్ఎస్ గెలిచి బీఆర్ఎస్ మేయరు, బీఆర్ఎస్ డిప్యూటీ మేయరు ఉండబోతున్నారని తెలియజేస్తూ, రేపు కలెక్టర్ గారిని కలిసి పూర్తిగా వివరం తెలియజేస్తామని తెలియజేస్తూ, ఇంకొక విషయాన్ని కూడా ఎస్సీలు కూడా, ఎస్సీలు అంటే చిన్న చూపు, ఎస్సీ దళిత వాడలంటే దళితులు చిన్న చూపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, బీజేపీ నాయకులు. దాని మీద కూడా పత్రికేయ మిత్రులకు నమస్కారం. అణగారిన ప్రజలంతా ఒక సమూహంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ సమాజంలో అగ్రవర్ణాలను ఎదుర్కోవాలంటే వాళ్ళకి ఐక్యత అవసరం. అందుకే ఒక సమూహంగా ఒక ప్రాంతంలో ఉంటారు. అదే ఉద్దేశంతో మరి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లంబాడి ప్రజలను కూడా వాళ్ళ తాండాలను గుర్తించి గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసిండు. మరి దాని ఉద్దేశం ఏంటంటే మరి తాండాలు ఉన్నటువంటి ఆ ప్రజలకు వాళ్ళ హక్కులు, వాళ్ళకు న్యాయం జరగాలంటే వాళ్ళకి ఒక గ్రామ పంచాయతీ ఉండాలని ఒక గొప్ప ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. అయితే మరి ఇక్కడ ఈ జిల్లా ఉన్న అధికారులు లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ దళితులపై చాలా ఘోరంగా పగబట్టారు. ఎన్నో సంవత్సరాలకెళ్ళి ఒక కాడ ఉన్నటువంటి దళిత వాడలను మరి అలా 3 ముక్కలు చేశారు. 3 ముక్కలుగా చేసి అన్ని డివిజన్లలో ఒక తోక లెక్క కలిపేసారు. ఈ విధంగా చేయడం వలన పూర్తిగా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. మరి ఆ రోజు అంబేద్కర్ గారు ఏమన్నారంటే ఈ దేశం మాకు దళితులకే దేశం కావాలన్నాడు. ఎందుకంటే మీతో కలిసి ఉన్నప్పుడు మాకు న్యాయం జరుగుతుందో జరగదో, మరి మాకు ఒక దేశమే ఉంటే అప్పుడే మేము బాగుపడతామని ఆయనే పోరాటం చేస్తే మరి ఇలా ఉన్న దళితుల సమూహంగా ఉన్నటువంటి డివిజన్లను ముక్కలు ముక్కలుగా ఏళ్ళ 200-300 ఓట్లు అయ్యేటట్టు చేశారు. ఈ విధంగా చేయడం వలన పూర్తిగా ఇవాళ రిజర్వేషన్ ప్రక్రియ మారిపోతుంది. ఇవాళ మేము మా డివిజన్లే కావాలని మేము అంటలేం ఎస్సీలు రిజర్వేషన్ అని, కానీ భౌగోళికంగా సమూహంగా ఉన్నటువంటి ఎస్సీలను
డివైడ్ చేయకూడదనే విషయాన్ని విస్మరించారు. కేవలం దళితుల మీద పగబట్టారు. ఈ పగబట్టి ఈ విధంగా చేయడం జరిగింది. ఇప్పుడు 20వ డివిజన్ ప్రస్తావన చేసినటువంటి మా సిటీ ప్రెసిడెంట్ గారు ఆ 3000 ఓట్లు సంపాదించింది అది నా డివిజనే. అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? ఈ టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఎవరో ఒకరు కోర్టుకు పోతే ఎలక్షన్లు ఆగిపోవాలి. ఎలక్షన్లు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు. ఏదో ఒక విధంగా ఈ ఎలక్షన్లను ఆపి మరి ఎవరు ఆడ ఎలక్షన్లు జరుగుతలేవు అంటే కోర్టుకు పోయారు కదా అని. అంటే నీకు ఇప్పుడే చెప్పినట్టు 3 IAS ఆఫీసర్లు, ఒక టౌన్ ప్లానింగ్ వ్యవస్థ, ఈ టెక్నికల్కి ఇంత ఇష్యూ. ఇప్పుడు ఒక ఇలా విషయం ఏంటంటే ప్రొద్దున పేపర్ చూడగానే ఈ డివిజన్లు ఎన్ని నోట్లు ఉన్నాయని మేము తెప్పించుకోగలిగినాం. మాకు 10 నిమిషాలు పట్టింది. మరి ఈ IAS ఆఫీసర్లకు ఒక డివిజన్లో ఆ నంబర్ల ప్రకారం ఎన్ని నోట్లు ఉన్నాయో తెలుసుకోవాలా? అది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అంటే కేవలం టెక్నికల్ ఇష్యూస్ జరగాలి, వీళ్ళు కోర్టుకు ఎవరో ఒకరు పోయి ఈ ఎలక్షన్లు ఆగాలి. ఎలక్షన్లు ఆపే ఉద్దేశం కనబడుతుంది, చేసే ఉద్దేశం కనబడతలేదు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైన వ్యతిరేకత పెరిగింది. మరి ఏ ఎలక్షన్లు పెట్టినా కూడా మాకు లాభం రాదని కావాలని ఈ విధమైన తప్పిదాలు కనబడుతున్నాయి. ఇప్పటికైనా ఈ తప్పిదాలను మార్చుకోవాలి. దళితులను గతంలో ఉన్నట్టు సమూహంగానే తీసుకోవాలి. ఒక్క ఓటు కూడా పక్క డివిజన్కి మారకుండా వాళ్ళను సమూహంగా తీసుకొనే మరి బౌండరీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తప్పకుండా మేము ఈ విషయంలో కోర్టును కూడా ఆశ్రయిస్తాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.